హలో హలో మై టెస్టింగ్ 1 2 3 4. హలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం ముందు ఈ నున్న అలాగనే వికాస కాలేజీ దగ్గరలో ఏకాంత ప్రార్థన ప్రారంభించబడుతున్నది. దయచేసి మరి ఆయా పనుల మీద ఉన్న వారందరూ కూడా మీ పనులు సకాలంగా ముగించుకొని దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి కూర్చోవాలని మనవి చేస్తున్నాం. త్వరగా మీ పనులు ముగించుకొని చక్కగా వచ్చి వరుసలో ఈ మన కోసం వేయబడినటువంటి పెండాల్లో మరి కూర్చోవాలని మనవి చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా పాటలు పాడాలనుకున్న వారు మరి సిద్ధపడి ఉండాలి. అలాగనే ఈ యొక్క మీటింగు ప్రారంభించబోతున్నాం కనుక మీ పనులను సకాలంగా ముగించుకొని వచ్చి ఈ పెండాల్లో కూర్చున్నట్లయితే మరి మీటింగు ప్రారంభించుకుందాం. మరి అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించుకుందాం. ప్రార్థనాపూర్వకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకొని ప్రార్థన అనంతరము పాటలు, తర్వాత మంచి వర్తమానాలు మనము విందాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమగల యేసయ్య, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మమ్మల్ని కాశావు, ఆదరించావు, నీ రెక్కల కింద దాచావు. నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతో దూర ప్రాంతము నుండి ప్రభువా మా యొక్క తండ్రి భార్య పిల్లలను కూడా నడిపించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు. ఈ స్థలంలోకి వచ్చినందుకు నీ స్తోత్రాలు 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 నాయన. ఎంతో అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను మమ్మల్ని కనుపాపవలి కాపాడినందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, ఈ మొదటి రోజు ఈ ప్రారంభ ప్రార్థనలో మీరు తోడుగా ఉండి మాతో మీరందరూ నడిపించి కాపాడి దీవించండి. వచ్చిన బిడ్డలను మీరు ఆశీర్వదించండి. అలాగే మార్గ మధ్యన వస్తున్న బిడ్డలను మీరు క్షేమంగా తోడుకొని రండి. అలాగే వచ్చిన బిడ్డలతో మీరు నాయన పాటల్లో మీరు ఉజ్జీవింపజేయండి. అలాగే చక్కని వాయిద్యములతోనూ అలాగే ప్రభువా అయా మంచి వర్తమానాలతోనూ మీరు మహిమ పొందమని, అలాగే ఈ యొక్క దిద్దుబాటు సేవకుల కూడిక ఏకాంత ప్రార్థనలు మీరు ఆశీర్వదించి మీ కృపలో భద్రపరిచి కాపాడమని నీ దాసురాలు వరమ్మ గారిని, అలాగే నీ దాసురాలకు ఇచ్చిన కుమారులను కుమార్తెను మనవుళ్ళు మనవరాళ్ళు అల్లుళ్ళు గోడళ్ళు అందరిని మీరు ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని, వారికి ఇచ్చినటువంటి చిన్న సంఘాన్ని అభివృద్ధి చేయమని 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా మీరే ఆశీర్వదించి అయ్యా ఎందరైతే ఈ స్థలానికి రావాలని ప్రేరేపణ కలిగి ఉన్నారో వారందరినీ తోడుకొని రండి. ఇదిగో నా తండ్రి, ఆకర్షించిన వారందరూ నా యొద్దకు వస్తారు. నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రం తోసివేయన సెలవిచ్చాం. అయా మీరు ఆకర్షించండి. స్నేహబంధంతో నేను వారిని ఆకర్షించి పరామర్శించి అయా నేను తోడుకుని వస్తానని సెలవిచ్చావు. అయా నీ సన్నిధికి అనేకులను తోడుకుని వచ్చి స్త్రీలైనా పురుషులైనా యవనస్తులైనా బాలురైనా బాలికలైనా సంటి బిడ్డలైనా ఈ స్థలంలో ఏ హాని పొందకుండా, ఏ యొక్క బలహీనతలు రాకుండా ఈ పరిశుద్ధాత్మ కాపుదల ఈ పెండాలు చుట్టేయండి. ఈ తోటంతా నీ ఆత్మతో నింపండి ప్రభువా. నీ వెలుగుతో ప్రచురింపజేయండి. నీ దేవదూతలు కావిలి ఉంచండి. ఏబుగారింటి చుట్టూ నీ ఆత్మ ఆయా పరిశుద్ధాత్మ కంచి వేయబడినట్లు ఈ పెండాల చుట్టూ ఈ తోట చుట్టూ నీ పరిశుద్ధాత్మ కంచి వేయండి. మార్గంలో వస్తూ పోతూ ఉన్న నీ బిడ్డలను అయా క్షేమంగా తోడుకుని రండి. మీ కాపుదల క్షేమంగా నడిపించండి. మీ కృపలో భద్రపరిచి కాపాడి దీవించమని, నీ వాక్యము తేనె కంటే చుట్టు తేనె దారాల కంటే మధురమైంది. నీ వాక్యము తండ్రి ఎల్లడెక్కడి తోడనే వెలుగు కలిగాను. అది తెలివి లేని వారికి తెలివి కలిగించిందని సెలవిస్తుంది. అవును ప్రభువా, నీ వాక్యం మా హృదయంలో ఉంది కనుక మా అడుగులు జారబడి చెప్తున్నాను. నీ దాసుడు అయ్యా యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుంటారు. నీ వాక్యమును జాగ్రత్తగా పరిశీలించుట చేతనే సెలవిస్తుంది. అవును ప్రభువా, అయా మీ వాక్యమే మా ప్రాణాలను తెప్పరెల చేసేది. నీ వాక్యమే ప్రభువా తండ్రి కన్నులకు వెలిగించేది. నీ వాక్యమే ప్రభువా అయా మా యొక్క జీవాహారమై ఉంది. అలాగే నీ వాక్యమనే అర్థంలో ప్రతి వారు సరిచూసుకున్నట్టు సహాయం చేయండి. ఈ ప్రారంభ ప్రార్థనలో మీరే మాతో ఉండి నడిపిస్తూ మీకే ఘనత మహిమ తెచ్చుకోమని పాటలు పాడే బిడ్డలను ప్రభువా మీరే స్వరాన్ని కలిపి మీరే పాడి మహిమ పొందమని
ఈ పరిశుద్ధాత్మ శక్తి స్థలములో ఉంచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పాటలు ప్రతి దినము స్తుతి పాడుటేనా అతిశయము, స్తుతి పాడేదాన్ని ప్రతి దినము, స్తుతి పాడుటేనా అతిశయము. ధవలవానుడా మనోహరుడా రక్తవానుడా నా ప్రియుడా, ధవలవానుడా మనోహరుడా రక్తవానుడా నా ప్రియుడా, స్తుతి పాడేదాన్ని ప్రతి దినము, స్తుతి పాడుటేనా అతిశయము, స్తుతి పాడేదాన్ని ప్రతి దినము, స్తుతి పాడుటేనా అతిశయము. ఆరాధించుట అరుణోదయమున అమరుడా నిన్నే ఆశ తీరా, ఆరాధించుట అరుణోదయమున అమరుడా నిన్నే ఆశ తీరా, ఆత్మీయతల పాలక అందుకోమా స్తుతి మాలిక, ఆత్మీయతల పాలక అందుకోమా స్తుతి మాలిక, ధవలవానుడా మనోహరుడా రక్తవానుడా నా ప్రియుడా, ధవలవానుడా మనోహరుడా రక్తవానుడా నా ప్రియుడా, స్తుతి పాడేదాన్ని ప్రతి దినము, స్తుతి పాడుటేనా అతిశయము, స్తుతి పాడేదాన్ని ప్రతి దినము, స్తుతి పాడుటేనా అతిశయము. గొర్రెలేని నన్ను గొర్రె నుండి లాగి ధరింపజేసిన పరిశుద్ధుడా, గొర్రెలేని నన్ను గొర్రె నుండి లాగి ధరింపజేసిన పరిశుద్ధుడా, ఏమని పాడేదా దేవా, ఏమని పొగిడేదా ప్రభువా, ఏమని పాడేదా దేవా, ఏమని పొగిడేదా ప్రభువా, ధవలవానుడా మనోహరుడా రక్తవానుడా నా ప్రియుడా, ధవలవానుడా మనోహరుడా రక్తవానుడా నా ప్రియుడా, స్తుతి పాడేదాన్ని ప్రతి దినము, స్తుతి పాడుటేనా అతిశయము, స్తుతి పాడేదాన్ని ప్రతి దినము, స్తుతి పాడుటేనా అతిశయము. సాగిదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగిదా యేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో గడిపేదా, యేసుతో
నడిసేదా యేసుతో గడిపేదన్ యేసుతో నడిసేదా పరమును చేరగానే వెళ్ళేదా పరమును చేరగానే వెళ్ళేదా ఆనోకోవలే సాగేదా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా తల్లియో మరసిన తండ్రియో విడసిన తల్లియో మరసిన తండ్రియో విడసిన బంధువులే నన్ను వెలివేసిన బంధువులే నన్ను వెలివేసిన బలవంతునితో సాగేదా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా ఎన్నోక శత్రులు వెంటాడినాను ఎన్నోక శత్రులు వెంటాడినాను ముందు సముద్రము ఎదురొచ్చేనా ముందు సముద్రము ఎదురొచ్చేనా మోషే వలె సాగేదా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా లోకపు శ్రమలు నన్నెదురించిన లోకపు శ్రమలు నన్నెదురించిన కఠినలు రాళ్ళతో హింసించిన కఠినలు రాళ్ళతో హింసించిన తపలో వాలే సాగేదా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా బ్రతుకుట క్రీస్తే సావైన మేలే బ్రతుకుట క్రీస్తే సావైన మేలే క్రీస్తుకు అత సాక్షిగా మారేదా క్రీస్తుకు అత సాక్షిగా మారేదా తపను వాలే సాగేదా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా తల్లియో మరసిన తండ్రియో విడసిన తల్లియో మరసిన తండ్రియో విడసిన పరమును చేరగానే వెళ్ళేదా పరమును చేరగానే వెళ్ళేదా ఆనోకోవలె సాగేదా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా దేని స్తోత్రం హల్లెలూయా దేవుని నామానికి స్తోత్రం హల్లెలూయా చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా చాలునయా చాలునయా
నీ కృప నాకు చాలునయ్యా. ప్రేమమయుడివై ప్రేమించవు, కరుణామూర్తివై కరుణించవు. ప్రేమమయుడివై ప్రేమించవు, కరుణామయుడివై కరుణించవు. తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, ప్రేమ కరుణ నీ కృప చాలు. ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయా చాలునయా, నీ కృప నాకు చాలునయా. చిగటగల ఊబిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. చిగటగల ఊబిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. విశ్వపుతో నన్ను కడుగుము యేసయ్యా, హిమము కంటెను తెల్లగా మార్చుమయ్యా. విశ్వపుతో నన్ను కడుగుము యేసయ్యా, హిమము కంటెను తెల్లగా మార్చయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు. ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయా చాలునయా, నీ కృప నాకు చాలునయా. నీ కృప నాకు చాలునయా. బంధువులు స్నేహితులు త్రోసేసిన, తల్లిదండ్రులే నన్ను వెలివేసిన. బంధువులు స్నేహితులు త్రోసేసిన, తల్లిదండ్రులే నన్ను వెలివేసిన. నన్ను నీవు విడువలు యేసయ్యా, నిన్నగా ప్రేమించి రక్షించినవయ్యా. నీకేమి చెల్లింతు నా మంచి యేసయ్యా, నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు. ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయా చాలునయా, నీ కృప నాకు చాలునయా. చాలునయా చాలునయా, నీ కృప నాకు చాలునయా. ప్రేమమయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. ప్రేమమయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, ప్రేమ కరుణ నీ కృప చాలు. ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయా చాలునయా, నీ కృప నాకు చాలునయా. నీ కృప నాకు చాలునయా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేమన్నాను నమను స్తోత్రములు. పాటలో సౌండ్ కంటే కూడా చప్పట్లు చక్కటి బాగుంటుంది, చెప్పగలం. ఎడబాయని నీ
దేవుని స్తోత్రం. ఎడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా, దయగలిగిన నీ సేవలో నన్ను నిలిపిన నా ప్రభువా, నీకేమి చెల్లింతో నా ప్రాణమార్పింతు, నీకేమి చెల్లింతో నా ప్రాణమార్పింతు. ఎడబాయని నీ కృపలో నశించిపోయే నన్ను నీవు ఎంతో ప్రేమతో ఆదరించి, నశించిపోయే నన్ను నీవు ఎంతో ప్రేమతో ఆదరించి, నిత్యమైన నీ సత్యమగు రాక్షణ భాగ్యమును సగితివి, నిత్యమైన నీ సత్యమగు రాక్షణ భాగ్యమును సగితివి, నీకేమి చెల్లితో నా ప్రాణమార్పింతు, నీకేమి చెల్లింతో నా ప్రాణమార్పింతు. ఎడబాయని నీ కృపలో నా భారములను నీవే భరించి, నా నీడగలకు తోడేయండి, నా భారములను నీవే భరించి, నా నీడగలకు తోడేయండి, చెదరిన నా హృది బాధలన్నిటిని నాట్యముగా నీవు మార్చితివే, చెదరిన నా హృది బాధలన్నిటిని నాట్యముగా నీవు మార్చితివి, నీకేమి చెల్లితో నా ప్రాణమార్పింతు, నీకేమి చెల్లితో నా ప్రాణమార్పింతు. ఎడబాయని నీ కృపలో అనుక్షణము నా ఆత్మలో నీవే ఆనందముల సగిన దేవా, అనుక్షణము నా ఆత్మలో నీవే ఆనందముల సగిన దేవా, ఆహారాక్షక నిన్నే స్తుతించు ఆనంద గీతము నే పాడి, ఆహారాక్షక నిన్నే స్తుతించి ఆనంద గీతము నే పాడి, ఎడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా, దయగలిగిన నీ ప్రేమలో నన్ను నలిపిన నా ప్రభువా, నీకేమి చెల్లితో నా ప్రాణమార్పింతు, నీకేమి చెల్లితో నా ప్రాణమార్పింతు. ఎడబాయని నీ కృపలో దేని స్తోత్రంలే. అది మాట ద్వారా కొంచెం నత్తి వస్తుంది, అయినప్పటికీ దేవుని నా మనం మర్చాలని నేను పాడబడను. దేవుని స్తోత్రం. 10 రోజుల క్రితము మరి పక్షవాతం అటాక్ చేసింది నాకు. 4 రోజులు హాస్పిటల్లో ఉన్నాను.
నాన్న ఇచ్చారు, పుష్ప వచ్చింది చూడటానికి ప్రార్థన చేశారు. కాలు చెయ్యి దేవుడు మరి కొంచెం తప్పించాడు, సరైంది. మాట మాత్రం కొంచెం నత్తి వచ్చింది, అయితే దేవుడు దాన్ని తప్పిస్తూ ఉన్నాడు. మరి ఈ సమయంలో దేవుని మహింపరచాలని నేను పాడబడడం జరిగింది. దేవునికి మహిమ, దేవుని స్తోత్రం. దేవాని చిత్తం జరగాలయా, నా దేవాని చిత్తమే జరిగించుమయ్యా. నీ చిత్తంలో మార్పు ఉండదు, నీ ఉద్దేశంలో స్వార్థం ఉండదు. నీ చిత్తంలో మార్పు ఉండదు, నీ ఉద్దేశంలో స్వార్థం ఉండదు. దేవా నీ చిత్తం జరగాలయా, నా దేవా నీ చిత్తమే జరిగించుమయ్యా. దయచేసి అందరూ కూడా చప్పట్లు కొట్టాలి. నా తల్లి గర్భమందు పిండమునై ఉండగా నీ చిత్తంలో నన్ను రూపించితివి. నా తల్లి గర్భమందు పిండమునై ఉండగా నీ చిత్తంలో నన్ను రూపించితివి. ఎప్పుడైనా నిన్ను నేను వెదకలేదయ్యా, ఎప్పుడైనా నిన్ను నేను వెదకలేదయ్యా. వెదకి వెదకి నన్ను రక్షించితివి. నీ చిత్తంలో మార్పు ఉండదు, నీ ఉద్దేశంలో స్వార్థం ఉండదు. నీ చిత్తంలో మార్పు ఉండదు, నీ ఉద్దేశంలో స్వార్థం ఉండదు. దేవా నీ చిత్తం జరగాలయా, నా దేవా నీ చిత్తమే జరిగించుమయ్యా. లోకములో నేను జీవించుచుండగా నీ చిత్తములో నన్ను నడిపించితివి. లోకములో నేను జీవించుచుండగా నీ చిత్తంలో నన్ను నడిపించితివి. ఈ స్థితిలో ఉంటానని అనుకోలేదయ్యా, ఈ స్థితిలో ఉంటానని అనుకోలేదయ్యా. నా స్థితిని మార్చి నీవు దీవించితివి. నీ చిత్తంలో మార్పు ఉండదు, నీ ఉద్దేశంలో స్వార్థం ఉండదు. నీ చిత్తంలో మార్పు ఉండదు, నీ ఉద్దేశంలో స్వార్థం ఉండదు. దేవా నీ చిత్తం జరగాలయా, నా దేవా నీ చిత్తమే జరిగించుమయ్యా. దేవా నీ చిత్తం జరగాలయా, నా దేవా నీ చిత్తమే జరిగించుమయ్యా. నీ చిత్తంలో మార్పు ఉండదు, నీ ఉద్దేశంలో స్వార్థం ఉండదు. నీ చిత్తంలో మార్పు ఉండదు, నీ ఉద్దేశంలో స్వార్థం ఉండదు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గనుడా, ప్రేమగల యేసు ప్రభువా, ఈ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన. ఏ ఒక్క ఆత్మ నశించిపోవుట మీ చిత్తము కాదు గనుక ప్రభువా, ప్రతి ఒక్క ఆత్మ వెలిగింపబడాలని మీ చిత్తానుసారముగా ప్రభువా ఏకాంతం వెళ్ళి రూపాంతరం పొందమని సెలవిచ్చావు నాయన. నీ యొక్క ఏకాంత స్థలములో రూపాంతరం పొందుటకు నాయన నీ దాసురాలు ప్రభువా ఎంతో ప్రయాసతో నాయన ఈ యొక్క ఏకాంత స్థలములో ప్రభు కావలసిన సమస్తయులను సమకూర్చి ప్రార్థనతో ప్రభువా ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా ఈ స్థలంలోకి నడిపించి
అనేకమైన ఆత్మలు రక్షణార్థమై ప్రభా ఎంతో ప్రయాసపడుతుండగా జ్ఞాపకం చేసుకుని దీవించి బలపరచండి నాయన. నీ సన్నిధానంలోకి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకొని దీవించండి. నేను ఏ స్థితిలో పడిపోయామో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని మరలా మారు మనసు పొందమని సెలవిచ్చావు నాయన. నా తండ్రి, నీ చిత్తానుసారముగా ప్రభువా నాయన ప్రతి ఒక్క నాయన మనిషి నీ సన్నిధానంలో దిద్దుబాటు చేసుకుంటకు అయ్యా మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు, స్తుతులు ప్రభువా. అయ్యా మీ చిత్తానుసారం ఈ సాయంకాలపు వేళలో ఈ యొక్క మొదటి దినాన నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉండగా తోడుకున్నారు నాయన. అయా యొక్క నీ దాసులు నిలబడి వాక్యం ఎత్తుచూ ఉండగా ఏ హృదయానికి వాక్యం కాలం మీరే మరుగుపరిచి మాట్లాడండి. బిడ్డలకు ఎనగలిగించాలని గ్రహించగలిగే దయచేయండి. ఎటువంటి చీకటికి అల్లరికి గలిమికి తలను సాయించి ఈ యొక్క ప్రభు ఆరాధన క్రమం ఆదరించేంత వరకు మీరే అధ్యక్షులుగా నడిపించి ఆదరించి మీ కృపాకాండ నుంచి మీరే నిలుతారని నా ప్రభు మీ ప్రియకుమార్ని యేసై నామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, ప్రభు నామమునకు స్తోత్రం కలుగునుగాక. పిల్లలు దయచేసి గమనించండి. మరి ఇప్పటి వరకు చక్కగా పాటలు పాడి దేవుని నామమును పాటలతో స్తుతించి కీర్తించి గణపరిచి మహిమపరిచినటువంటి కూడి వచ్చినటువంటి ఆత్మీయులందరికీ కూడా ప్రభు పేరిట ఆ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రార్థన చేసినటువంటి దేవుని దాసులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దయచేసి గమనించండి. రేపు మధ్యాహ్నము అలాగే సాయంకాల సమయాల్లో కూడా ఈ విధంగానే సభలు జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి దేవుని దాసులు, దైవస్వరూపి అసోసియేషన్ ఆఫ్ ఇండియా తరఫున ప్రెసిడెంట్గా కొనసాగుతున్నటువంటి దేవుని దాసులు డేవిడ్ ఐ గారు మన మధ్యలో ఉన్నారు. ఖమ్మం నుంచి వచ్చిన డేవిడ్ ఐ గారు. నిజంగా వారు మన మధ్యలో ఉండటం ఎంతో ఆశీర్వాదకరం. సువార్త ప్రకటించి వారి పాదములు ఎంతో సుందరములై ఉన్నవి. దేవునికి స్తోత్రం. దైవజనులకి మరి వర్తమానం సమయాన్ని ఇస్తూ ఉండగా దైవజనులు వస్తుండగా అందరూ కూడా చప్పట్లు కొట్టి ఆహ్వానించి వస్తూ ప్రభు పేరిట మనం చేస్తూ దేవుని దాసులకు సమయాన్ని ఇస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మంచి సమయానికి మనం వచ్చాం. మరి ఈ యొక్క ఏ కాలేజీ ఇది పక్కన నున్న వికాస్ కాలేజీ రోడ్లో ప్రక్కన ఏకాంత ప్రార్థన చేయబడుతున్నది. ఈ రోజు నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు అవునా చేయబడుతున్నది. మరి అనేక మంది ఈ స్థలానికి వచ్చి ఉన్నారు, ఇంకా వస్తూనే ఉన్నారు. అలాగే ఈ యొక్క ఏకాంత ప్రార్థనలో మరి అందరైతే పాలు పంపులు కలిగి ఉంటారో నా అనుభవం మీద వారందరూ కూడా ధన్యులని చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం. అలాగే మేము ఈ సంఘాలతో కూడా మీ సేవకులతో కూడా మరి వచ్చినట్లయితే మరి దేవుడు ఇక్కడ అద్భుతముగా ప్రార్థన జరిపింపబోతున్నాడు. ఎందుచేతనంటే మరి ఏకాంత ప్రార్థన అనుభవం నాకును ఉన్నది. 86లో ఏలి నాన్నగారు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి అప్పుడు సంసోనయ్య గారు నేను కూడా మరి నేను గొల్లనపల్లిలో సేవ చేస్తున్నాను, పలకరిద్దామని చెప్పి వచ్చాం. వస్తే రావటానికి మరి ఈ నున్న ప్రాంతం వచ్చినప్పుడు ఆ ఇంటికి వచ్చినప్పుడు ఉలియమ్మ గారు అన్నారు, అయ్యా నాన్నగారు ఇంటి దగ్గర లేరు, 20 రోజులైంది ఏకాంతంగా వెళ్ళి. అక్కడ చిన్నగారు అలాగే మన నున్న దాసు గారు అప్పుడు సేవకు రాలేదు, చిన్నగారు కూడా సేవకు రాలేదు. వారు అక్కడ నాన్నగారికి తోడుగా ఉండి ప్రార్థన చేస్తున్నారు అన్నారు. మరి ఎలాగమ్మా, మేము అయ్యగారితో ప్రార్థన చేయించుకొని వెళ్ళాలని వచ్చామని సంసోన్ అయ్యగారు చెప్పినప్పుడు ఆ అమ్మగారు వెంకటరెడ్డి గారిని పిలిచి, అయ్యా సైకిళ్ళు తీసుకుని వీళ్ళిద్దరిని అక్కడికి జారేయండి, వాళ్ళు మాట్లాడతారంట అని చెబితే 2 సైకిళ్ళు తీసుకున్నాం. ఒక సైకిల్ మీద వెంకటరెడ్డి గారు మరి నేను వచ్చాం, ఒక సైకిల్ సంసోనయ్య గారికి ఇచ్చాం. మరి చక్కగా వాళ్ళ సైకిళ్ళతోనే తీసుకొని వచ్చి ఇక్కడ
మరి కల్లూరాజరయ్య గారు వాళ్ళ పొలం ఉంది, 1 ఎకరం 60 సెంట్లు ఒక పక్కన. ఈ రోడ్లోనే ఆ పొలము దగ్గర మమ్మల్ని దింపినప్పుడు అయ్యగారితో మాట్లాడటం జరిగింది. అయ్యగారు ఏం చెప్పారంటే, అయ్యా మరి మీరు కూడా ఉండండి ప్రార్థనలో. దేవునికి స్తోత్రం. 86లో మీరు కూడా ఉండండి ప్రార్థనలో. మరి అది నవంబర్ నెల, నాకు జ్ఞాపకం లేదు, కానీ ఉండండి అంటే మంచి చలికాలం. సరేనని చెప్పేసి ఉండటానికి సిద్ధపడ్డాం. కానీ మాకు చలికాలం కనుక దుప్పట్లు ఏమి లేవు నాన్నగారు, మేము ఉండలేములే అంటే ఇంటికాడ నుంచి రగ్గులు తెప్పించి ఉంచాడు. దేవుని స్తోత్రం. అప్పుడు కల్లూరయ్య గారు కూడా వచ్చారు. ఒకరోజు మేము వచ్చిన తెల్లారి కల్లూరయ్య గారు కూడా వచ్చి, మరి సంసోను, ఆ డేవిడ్ వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ ప్రార్థనలో ఉండారని చెప్తే, అప్పుడు ఆయన గారు కూడా ఇక్కడికి వచ్చాడు కల్లూరు నుంచి. అమ్మగారు దీవెనమ్మను కనటానికి డిలోవర్ కోసం వచ్చారు. అప్పుడు దీవెనమ్మ మరి ఏకాంత ప్రార్థనలో ఉండగా అమ్మగారు చెప్పిన మాట ఏంటంటే, కబురు, అయ్యా డిలోవర్ సుఖంగా జరిగినట్లుగా ప్రార్థన చేయండి అని చెప్పి పంపించారు. అలాగ నాతో చెప్పింది అమ్మగారు మేము వచ్చేటప్పుడే. అప్పుడు వారు కూడా, కల్లూరయ్య గారు కూడా ఇక్కడికి వచ్చారు. వచ్చి ప్రార్థనలు ఏకీభవించున్నాం. అలాగున ఒక మామిడి చెట్టు కింద 3 అయ్యగారులు మారారు. బొయ్యమని విమానం వచ్చినట్టు వచ్చి ఆ మామిడి చెట్టు కింద కూర్చున్న అయ్యగారి మీద పడుతుందంట దెయ్యం. ఆయన లేచి ఇంకో చోటుకి వెళ్ళాడు. అలాగే ఇంకొక అయ్యగారు కూర్చున్నాడు. ఆ చెట్టు గుబురుగా ఉందని, చలికాలం. అట్లాగే బొయ్యమని విమానం లాగా వచ్చి పడుతుందని మళ్ళీ ఆయన వెళ్ళిపోయాడు. మేము కొన్ని రోజుల తర్వాత వచ్చిన వాళ్ళం కనుక మాకు తెలియదు, చెట్టు చాలా గుబురుగా ఉందని అక్కడికి వెళ్ళి కూర్చున్నాం. ఏలి నాన్నగారు అంత దూరాన్ని ఉన్నాడు. మేము ఈ చెట్టు కింద కూర్చుంటే ఆ రాత్రంతా కూడా దాడి చేసింది దెయ్యం. అర్థమైందా? విమానం వచ్చినట్టు వచ్చి బొయ్యమని పడుతుంటే వెళ్ళిపోయి శ్రమలు వెళ్ళిపో సైతానని అట్లా గర్దించటం జరిగింది. నాన్నగారు అక్కడ ఉండి టార్చ్ లైట్ వేసి ఇక్కడ చూస్తూ ఉన్నాడు. ఈ పిల్లోడు ఏంటి మొండోళ్ళలాగా ఉన్నాడు, మేము అందరం లేచి వచ్చేసారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. ఆ పిల్లోడు అక్కడే కూర్చున్నాడు ఏంటి అని చెప్పి అలాగే చూస్తున్నాడు. మళ్ళీ లైట్ ఆరిపేస్తున్నాడు. మళ్ళీ మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుంటే మరలా సైతాన్ని వెళ్ళిపోయేస్తున్నాములని గర్దిస్తుంటే తెల్లవార్లు పోరాటం జరిగింది. అలాగూ పోరాటం జరిగినాక తెల్లవారుజామున ఒక చక్కని దర్శనం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఏమిటో దర్శనం చెప్పనా? మేఘాలు తెరవబడుతున్నట్టుగా, ఆ మేఘాలలో మబ్బు పడితే మేఘాలు ఎట్లా వెళతాయి అట్లా తెరవబడుతున్నట్లుగా ఆ మేఘాల్లో నుంచి ఒక స్వరం వినపడుతుంది. దేవునికి స్తోత్రం. మంచు విడిపోవునట్లు నేను నీ పాపములను, మబ్బు తొలగిపోవునట్లు నేను నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేనే నా చిత్తానుసారంగానే తుడిచివేస్తున్నానని గొప్ప స్వరం విన్నాను. దేవునికి స్తోత్రం. నాకు అంతకుముందే నీ పాపాలు క్షమించబడి నా కుమారుడని, అలాగే నీ ఇతడు అబ్రహాము కుమారుడి నేడు ఇంటికి రక్షణ వచ్చిందని ఎన్నో సార్లు పాప క్షమాపణ కలిగింది. కానీ ఇక్కడికి వచ్చి ఆ రాత్రంతా నా అభిప్రాయం ఏంటంటే, ఇంతమంది పెద్ద సేవకులు ఉన్నప్పుడే, అప్పుడు నేను జూనియర్ని, మనం పారిపోయి లెగిసి వెళ్ళిపోతే దానికి భయపడినోడు అవుతాం. కనుక ఇంత పెద్ద సేవకులు ఉన్నప్పుడే మనం ఎదిరించలేకపోతే సేవలోకి వెళ్ళి ఇంకా మనం సైతాన్ని ఎదిరిస్తాం. కనుక అదేంటో తెలుసుకోవాలని యాకోబులాగా మొండి పట్టుబట్టి రాత్రంతా మోకాళ్ళ మీద ఉండి పెనుగులాడితే ఆ దెయ్యం వెళ్ళిపోయింది. గొప్ప స్వరముతో దేవుడు నాకు పాప క్షమాపణ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెల్లారు ఉదయం టిఫిన్ చేయడానికి కూర్చున్నాం. అక్కడ ఒక చిన్న గుంట ఉంది. ఆ నీళ్ల గుంట దగ్గర కూర్చుని టిఫిన్ చేద్దామని కూర్చున్నప్పుడు అప్పుడు టిఫిన్ చేసినాక మీకేం దర్శనాలు వచ్చినాయి అని అడిగారు. అడిగితే ఆదామయ్య గారు కూడా ఉన్నాడు. అప్పుడు ఆ ఆదామయ్య గారిని అడిగితే ఆయన ఏదో చెప్పాడు. మరి అలాగే ఇంకా మరి అందరూ ఒకళ్ళొకళ్ళు దర్శనాలు చెప్పుకుంటూ వచ్చారు. అయితే నన్ను కూడా అడిగాడు ఏలి నాన్నగారు, అయ్యా నీకేమైనా దర్శనం వచ్చిందా? తెల్లవార్లు నేను చూశాను, అస్సలు నిద్రపోకోకుండా పెనుగులాడి ప్రార్థన చేశావు అని. ఏం జరిగిందంటే, ఇలా జరిగింది నాన్నగారు, చీకటి దాడి చేస్తుందా అని చెప్పి. దేవుని స్తోత్రం. మరి ఏం జరిగిందంటే ఈ స్వరం వినపడింది, మబ్బు విడిపోవునట్లు నేను నీ పాపములను, మంచు తొలగిపోవునట్లు నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేనే
నా చిత్తానుసారంగానే నీ యొక్క అతిక్రమంలో పాపాలు తుడిసివేస్తున్నానని దేవుడి స్వరము ద్వారా మాట్లాడాడు అని చెప్పినప్పుడు సంతోషపడిపోయి హత్తుకున్నాడు ఆయన. ఎందుకనంటే చిన్న వయసులో అంత గంభీరమైన పోరాటము ప్రార్థన చేసిన వాడిని నిన్నే చూశానయ్యా. ఆ చెట్టు కింద ముగ్గురు కూర్చున్నారు, నీకంటే ముందు వచ్చాము మేము ఎప్పుడో ఏకాంత ప్రార్థనకి. ఆయన లేచి వెళ్ళిపోయాడు, ఇంకొక ఆయన కూర్చున్నాడు, ఆయన లేచి వెళ్ళిపోయాడు, ఇంకొక ఆయన కూర్చున్నాడు, ఆయన లేచి వెళ్ళిపోయాడు అని ముగ్గురు పేర్లు చెప్పాడు. ఆ ముగ్గురు కూడా పెద్దవాళ్లే. దేవునికి స్తోత్రం. వాళ్ళల్లో వయసుకి చిన్నవాళ్ళే నేనే అప్పుడు. చూసారా? తర్వాత సంసోనయ్య గారు నేను జాయిన్ అయ్యాం, తర్వాత కల్లూరయ్య గారు వచ్చాడు. అంతకుముందు ముగ్గురు ఆ చెట్టు కింద కూర్చొని లేచి వెళ్ళిపోయారంట. అప్పుడు అన్నాడు, నాతో సహా నేను ఆ చెట్టు కింద కూర్చొని వెళ్ళిపోయా. చిన్న గారు కూర్చున్నాడు, వెళ్ళిపోయాడు. నున్న దాసు గారు కూర్చున్నాడు, వెళ్ళిపోయాడు. నువ్వు వచ్చావు, నువ్వు పారిపోతావు అనుకున్నా, పారిపోలేదు. దేవునికి స్తోత్రం. అట్లా ఉండాలయ్యా ప్రార్థన అంటే అన్నాడు. చూసారా? అందుకని మా తల్లిదండ్రులు 60 ఏళ్ళలోనే ప్రార్థనలో రక్షించబడ్డారు ఏలీ గారి దగ్గర. అప్పటి నుంచి మా తల్లిగారు అమ్మటి మేము చిన్నపిల్లలు వస్తా వెళతా ఉండేవాళ్ళం. ఏలీ గారితో మాకు సంబంధాలు ఉండేవి. అప్పుడు నున్నయ్య గారు దాసు గారు సేవకురాల, ఆయన అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్న టైంలోనే ఇక్కడ బావి తవ్వేటటువంటి బావి తవ్వుతున్నాడు యువకాడ మధ్యలో ఎక్కడో ఒకరిది. అది కోలంటి సుబ్బారావు దేవురు కానూరు వాళ్ళ బావగారు. ఆయన అంటే అడవి కొట్టి పొలం చేయి అదేంటి మామిడి మొక్కలేసి బావి దేవి నీళ్లు పెడితే నీకు 1 ఎకరం ఇస్తా దాంట్లో అన్నాడు. 5 ఎకరాలు చేస్తే 4 ఎకరాలు ఆయన తీసుకుని 1 ఎకరం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ విషయం కూడా ఆయన చెప్తే నాకు తెలిసింది. కనుక ఈ ప్రాంతంలో మేము 1 వారం దినాలు ప్రార్థన చేసిన అనుభవం ఉంది. దేవునికి స్తోత్రం. అప్పుడే పాప క్షమాపణ, విడుదల నాకు కలిగింది. దేవునికి స్తోత్రం. అంతకుముందు మనం ఏకాంత ప్రార్థనలు చేసేవారం, కానీ పగలెళ్ళిపోయి ఏదో ప్రార్థన చేసుకుని మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసి భోజనం చేసి మళ్ళీ సాయంత్రం 3ంటికి వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం వచ్చేసి అటు చేసుకునేవాళ్ళం. ఇక అక్కడి నుంచి మేము కూడా ఏకాంత ప్రార్థనలు గొల్లనపల్లి ప్రాంతంలో అడవుల్లో ఉండి మామిడి తోటలో ప్రార్థన చేసాం రాత్రింబగళ్ళు. కనుక బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఏకాంత ప్రార్థనలోనే నీ బంధకాలు తెగిపోతాయి. దేవునికి స్తోత్రం. అలాంటి అనుభవం కలిగినటువంటి ప్రార్థన. కానీ ఈనాడు చాలామందికి సుఖమైనటువంటి అనుభవంలో పెరుగుతూ ఉన్నారు. అలా కాదు, ఏకాంత ప్రార్థనలో గొప్ప శక్తిని మేము చూసినట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, చూడండి బైబిల్ గ్రంథంలో లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము 10వ వచనం. త్వరగా చూస్తే నేను కొన్ని రిఫరెన్సులు చెప్తాను, చాలా దూరం వెళ్ళాలి కనుక చూడండి. లూకా సువార్త 13వ అధ్యాయం 10వ వచనం. త్వరగా చదవాలి, చదవగలిగిన వాళ్ళు చూడాలి. ఎవరు చదవగలిగిన వాళ్ళు లేరా? గట్టిగా చదవాలి. చదువమ్మా. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో ప్రవేశించి బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుమంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పెను. ఆ వెంటనే ఆమె చక్కగా లేచి నిలబడి దేవుణ్ణి మహిమపరిచిన ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసయ్య, చిన్న వాక్యంలో మాతో మీరుండి మాట్లాడి మహిమ పొందమని, వినగలిగిన చెవి, గ్రహించగలిగే హృదయం అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో చూస్తే లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము అలాగే 10వ వచనంలో చూస్తే విశ్రాంతి దినమున అని రాయబడి ఉంది. విశ్రాంతి దినం అంటే అది శనివారం. 7th డే వాళ్ళు కూడా శనివారమే ఆరాధన జరుపుతారు. మరి ఆదివారం ఎందుకు జరుపుతున్నారండి మనోళ్ళు అని అంటే, ఆదివారం యేసుక్రీస్తు సిలువ వేయబడి చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచిన
దినము కనుక ఆదివారం ఆరాధన జరుపుతున్నాం. అందుకనే పబ్లిక్ అలాగనే హాలిడేస్ కూడా గవర్నమెంట్ వారు మనకి ఆదివారమే ఇచ్చారు. అందుకనే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధిస్తున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను అంటాడు. అయితే ఆమె అంట ఆ సమాజ మందిరంలో యేసు ప్రభు వారు బోధిస్తూ ఉంటే ఆమె వెనకతట్టుగా వంగుంటూ వచ్చి వెనకతట్టుగా కూర్చుందంట. అప్పుడు యేసు ప్రభు వారు వీళ్ళందరూని చూశాడు. ఆ వంగుంటూ వచ్చినటువంటి ఆమె నడువంగిపోయిన ఆమెను కూడా చూశాడు. చూసి అన్నాడు, అమ్మా నువ్వు ఇట్రా అని పిలిచాడు. దేవునికి స్తోత్రం. అలాగే వెనక తట్టు కూర్చున్నావు, ముందుకు వచ్చింది వంగుంటూనే. అప్పుడు ఆమె మీద చేతులుంచి, అమ్మా నీ బలహీనత నుండి నీవు విడుదల పొంది ఉన్నావు అని చెప్పాడంట. వెంటనే ఆమె లేచి తక్షణమే నిలబడిపోయిందంట. దేవునికి స్తోత్రం. అదే ఈనాటి కాలంలో మనమైతే ఆమె బలహీనరాలు అయిపోయిందంటే ఒకవేళ మంచి భోజనం అనుభవం లేక బలహీనరాలు అయిపోయింది, లేకపోతే బిడ్డల కన్నా తల్లి కనుక ఆమె బలహీనరాలు అయిపోయింది, లేకపోతే ఆమెకు చాకిరి ఎక్కువైపోయింది, ఇంట్లో చాకిరి, పొలాలు చాకిరి, పశువుల చాకిరి ఎక్కువైపోయింది కనుక బలహీనరాలు అయిపోయిందని మనం అనుకునేవాడు. కానీ ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు అనేవాడు, అమ్మా ఇదిగో నీవు బలహీనరాలు అయిపోయావు కనుక ఈ కోర్సు రాస్తున్నాను, ఇన్ని ఇంజక్షన్లు వాడు, ఇన్ని ట్యాబ్లెట్లు వాడు, ఇన్ని దినాలు వాడు, ఇన్ని టానిక్లు వాడు, అప్పుడు నీకు ఆరోగ్యం వచ్చుదని చెప్పేవాడు. కానీ యేసు ప్రభువు ఏం చెప్పలేదు. టానిక్ లేదు, ఇంజక్షన్ లేదు, ట్యాబ్లెట్లు లేదు, పథ్యాలేమి లేవు. వెంటనే యేసు ప్రభు వారు గ్రహించాడు. 18 ఏళ్ల నుండి బలహీనపరచు దెయ్యము ఏమనో పట్టింది. ఏమి యవనస్తురాలుగానే ఉండి నడువంగిపోయి ఆమె ఎంత మాత్రం చక్కగా నిలవబడలేకుండా ఉందని యేసు ప్రభు వారు ఆమెను పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు అన్నాడు. దేవునికి స్తోత్రం. వెంటనే ఆమె వంగిపోయిన నడుము చక్కగా స్ట్రైట్గా నిలబడి దేవుని మహింపరిచింది. దేవునికి స్తోత్రం. ఈనాడు నీవు అందరము కూడా బలహీనులుగా ఉన్నామనంటే ఏదో ఒక చీకటిని ఆవరించిందని మనం గ్రహించాలి. అందుకని పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తే, మేము గొల్లనపల్లిలో సేవ చేసేటప్పుడు సత్యవతమ్మ గారు అనే ఒక ఆమె ఉండేది, పులపాక సత్యవతమ్మ గారు. ఆమె గారు మరి చక్కగా హైటు పర్సనాలిటీ మంచిగా ఉంటుంది, కానీ బక్కగా ఉండేది. కారణం ఏంటంటే ఆమెకు ఒక దురాత్మ పట్టింది. ఆ దురాత్మ ఏంటంటే చేపలు కూర, మాంసం కూర, కోడిగుడ్ల కూర, మటను ఎలాంటివి అయితేనే తినేది, లేకపోతే అన్నం తినేది కాదు. ఆ ఎలా తినేదంటే గంటకొకసారి. అర్థమైందా? ఇప్పుడు మనం కూర్చుని ఇంతసేపట్లోనే పాటలు పాడుతున్నాం, ఆరాధన స్టార్ట్ చేసి గంట అవ్వలేదు, ఈ గంటలోనే భోజనం చేసేది. ఇంటికాడ చేసి వచ్చి కూడా మళ్ళీ క్యాన్తో మంచినీళ్ళు, ఒక క్యాన్తో అన్నం తీసుకుని పిల్లలిద్దరు వచ్చేవాళ్ళు. మా చర్చిలో ప్రార్థనలు జరుగుతున్నా కానీ వెనకాల కూర్చొని అన్నం తినేసేది. ప్రార్థన అయినాక ఒకసారి, ప్రార్థన ముందు ఒకసారి, ప్రార్థన జరుగుతుంటే ఒకసారి, అట్లా గంటకు ఒకసారి అన్నం తినేది. కొంచెం కాదు, ఇంత తినేది. ఒక మనిషి ఒక రోజున మరి చాకిరి చేసి కష్టపడి ఎంత తింటాడో అంత తినేసేది. అట్లా మరి పుట్టెడు ధాన్యం తినేసిందంట. అర్థమైందా? గోందే బ్రదర్ హాస్పిటల్లో జాయిన్ చేశారు గన్నవరంలో. సన్నగానే ఉంటుంది, బలహీనరాలు, తినకపోతే దడ, తింటుంటే ఎక్కడ తెచ్చి పెడతారు? అలాగే 10 బస్తాలు ధాన్యం తినేసిందట. ఒక పశువును అమ్మి పెట్టారు హాస్పిటల్కి. అయితే ఆ ముసలాయన వాళ్ళ మామగారు నా దగ్గరికి వచ్చి, అయ్యా మరి మా కోడల పరిస్థితి ఇలా ఉంది, ప్రార్థన చేస్తే మీరు దెయ్యాలు పోతాయి, రోగాలు పోతాయి అంటున్నారు కదా, మరి తీసుకురమ్మంటారా అని అడిగితే సరేనని తీసుకురమ్మను. దేవుని స్తోత్రం. ఇలాగే మామిడి తోటలోకి వెళ్ళి ప్రార్థన చేసేవాడిని ప్రతిరోజు ఉదయం. అలాగే వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండగా ఒక సమయంలో వాళ్ళు ఆ అమ్మాయిని తీసుకుని వచ్చి ఆ అమ్మాయికి 2 ఆడపిల్లలు. ఆ 2 ఆడపిల్లలు ఒకళ్ళేమో క్యాన్తో మంచినీళ్ళు, ఒకళ్ళేమో క్యాన్తో అన్నం తీసుకొచ్చారు. ఇంతెత్తు క్యాను 2 కూడా తీసుకుని వస్తే, ఏంటమ్మా ఇవి అంటే, అన్నం అంటే ఈ మంచినీళ్ళు అండి అని. ఎందుకమ్మా ఇంత అన్నం తెచ్చుకున్నారు, 10 మంది తినే అన్నం అంటే, లేదు నాన్న మీరు చూడండి ఏమో గంటకు అన్నం తింటుంది అన్నారు వాళ్ళ పిల్లలే. సరే మోకరించమ్మా, ఇక్కడికి మోకరించు, నేను ఇక్కడ మోకరిస్తానని ఎదురుగా ఒక సాపేసి నా ఎదురుగా మోకరింపజేస్తే ఒక పావు గంట చేసింది. వెళ్ళి క్యాన్ మూత తీసుకుని అన్నం తింటాను. నేను కళ్ళు మూసుకుని పారం చేస్తానంటే అవి తింటాను.
అమ్మాయి ఏంటి అది చేసేది అని అంటే ఆ శబ్దం విని అన్నం తింటున్నానా అన్నం తినవద్దు, తీసుకురా క్యాన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టు, నువ్వు ప్రార్థన చేయి, నేను దిగే వరకు నువ్వు దిగొద్దు మోకాళ్ళ మీద అన్న. అలా ప్రార్థన చేస్తూ ఉండగా 1 గంట సేపు గట్టిగా ప్రార్థన చేశారు. ఆమెలో నుంచి దెయ్యాలు 3 బయటపడినాయి. దేవునికి స్తోత్రం. దెయ్యాలు బయటపడి ఆమె వెళ్ళిపోతున్నాం అండి. ఏడికి వెళ్ళిపోయేది, అసలు ఎవరు మీరు అని చెప్తే, నీ పేరేంటంటే, ఒక దెయ్యమే నేను కవళమని చెప్పింది, ఒక దెయ్యమే నేను భారతమ్మని చెప్పింది, ఒక దెయ్యమే ఇంకేదో పేరు చెప్పింది. అట్లా 3 దెయ్యాలు చెప్పినాయి. మరి ఇట్లా అన్నం తినేసేసి 6 నెలల నుంచి ఆ అమ్మాయిని నానా హింస పెడుతున్నారు. ఏంటి ఎవరు మీరు అని అడిగితే, ఆ దెయ్యం చెప్పిన మాట ఏంటంటే, చూసారా, మేమే ఏమలో ఉండి నేను తినిపిస్తున్నాం భోజనం అన్నారు. ఏమేమి తింటారు అంటే, ఆ భారతం అన్న అమ్మాయి అంట మాంసం కూర అయితేనే తింటుందంట. ఆమె తప్పుకోగానే ఇంకొక ఆమె వచ్చేసి చేపల కూర తింటుందంట. ఆమె తప్పుకోగానే ఇంకొక ఆమె వచ్చి కోడిగుడ్లు అనేది తింటుందంట. అట్లా రోజు ఎన్ని రకాల భోజనాలు పెట్టాల్సి వచ్చాయి. వాళ్ళు చచ్చిపోయారన్నమాట, అప్పుల పాలైపోయి. అలాంటి దెయ్యాలు బయటపడి అట్లా చేసినాయి. బలహీనరాలుగానే ఉండేది. మరి అంత తిన్నా కానీ మంచి లావుగా పుష్టిగా లేదు కదా అని అడిగితే ఆమె చెప్పింది అనమాట, బలహీనపరుచు దెయ్యాలు మేము అని. దేవునికి స్తోత్రం. మరి సరే వెళ్ళిపోతారా, ఉంటారంటే వెళ్ళిపోతామని ప్రార్థన చేసి అల్లరి చేయకూడదు. వెళ్ళిపోతామంటే సరే వెళ్ళిపోండి అని చెప్తే కింద వెళ్ళిపోయింది తోటలో, మామిడి తోటలో. సరే ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆమె కొంచెం అన్నం తింటమే ప్రారంభించింది. తర్వాత ఒక రోజున ఇంటికాడ మరలా దెయ్యాలు బయటపడి, వాళ్ళ భర్త పేరు యేసుదాస్. ఎరా యేసుదాస్గా ఎక్కడికి వెళ్ళేవరా అని అడుగుతుందంట. ఏంటి నన్ను పట్టుకుని అరే పొరే అంటుంది అయ్యగారు, నాకేం అర్థం కావట్లేదని నా దగ్గరికి వచ్చాను. నేను వెళితే ఆ ఇంటికాడ ఉంది. ఆమె నువ్వెందుకు వచ్చావు అయ్యగారు అని చెప్పేశాను. అంటే ఎందుకు వచ్చారు మీరు, వెళ్ళిపోతానన్నారు అంటే, అప్పుడు ఈ అమ్మాయి సంపూర్ణంగా గుళ్ళో ఉండి మారు మనసు పొందితే మేము వస్తాం లేకపోతే రాము అని చెప్పేసి మాట్లాడింది. అప్పుడు పొందుతామని ఆమె ప్రమాణం చేసినాక అప్పుడు పడిపోయి వెళ్ళిపోయాడు. అలాగనే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆ అమ్మాయి కట్లు తెగిపోయినది ఎప్పుడయ్యా అంటే, ఆమె ప్రార్థనలో ఉన్నప్పుడే ఆమె కట్లు తెగినాయి. అలాగే ఇక్కడ బలహీనపరచు దెయ్యం పట్టిన అమ్మాయి, ఆమె కట్లు ఎప్పుడు తెగిపోయినాయి అంటే, ఏకాంత ప్రార్థనలో ఉన్నప్పుడు ఆ అమ్మాయి కట్లు ఎలా తెగిపోయినాయో వీళ్ళ కట్లు ఎలా తెగిపోయాయి. కనుక ఈనాటి కాలంలో మనం గమనించాలి. పరిశుద్ధ గ్రంథములో చాలా విషయాలు మనకి రాయబడి ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే చూడండి, ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. విలాప వాక్యముల్లో చూడండి, విలాప వాక్యంలో 1:14 చూస్తే చూడాలి, త్వరగా చూడాలి బైబిల్లో ఉన్నవాళ్ళు. చదువు యెషయా గారు, విలాప వాక్యములు చదవాలి. ఎవరైనా చదవండి అమ్మా. 1:14 లైట్ వెళ్తిరిగా పెట్టుకోండి, లైట్కి వెళ్ళే తిరగండి. మీరు ఎవరు చదివేవాళ్ళు లేరా, బైబిల్ చదివేవాళ్ళు లేరా? విలాప వాక్యములు 1:14 లైట్ దగ్గర కూర్చొని టక్క టక్క చదివితే అప్పుడు చక్కగా వాక్యము వివరణ ఇవ్వగలుగుతారు. విలాప వాక్యములు 1:14 చదువమ్మా. కాడి కట్టినట్లుగా తానే నా అపరాధములు నాకు కట్టి ఉన్నాడు, పైన వేయబడినవై నా మెడ మీదకి ఎక్కాను అంటాడు. నా బలమును ఆయన బలహీనతగా చేసి ఉన్నాడు. చాలండి. ఇక్కడ విలాప వాక్యంలో ఇర్మియా అంటాడు, కాడి కట్టినట్లుగా తానే నా అపరాధాలు నాకేసి కట్టాడు అంటాడు. ఎడ్లకి కనుక బండి కట్టినప్పుడు ఆ యొక్క కాడేసి మెడ మీద పలుపేసి చిడతేసి చక్కగా కడతారు. అవి అటు ఇటు గుంజుకుని లాక్కొని పోయినా కానీ ఆ కాడి కింద పడదు. అలాగనే సైతానుడంట ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కాడి కట్టినట్లుగా తానే తన అపరాధములను మన మీదేసి కట్టేసి ఉంచుతాడంట. ఈ కట్లు ఎప్పుడు తెగుతాయా అంటే, కేవలము నా కట్లు తెగింది ఈ ఏకాంత ప్రార్థనలోనే. దేవునికి స్తోత్రం. ఈ నున్నలోనే ఏలియా గారితో కలిసి సంసోనయ్య గారు నేను చేశాం 86లో. అప్పుడే మంచు విడిపోవునట్లు నీ పాపములను, మబ్బు తొలగిపోవునట్లు నీ అపరాధములను నేను తుడిచివేయుచున్నాను, నేనే నా చిత్తానుసారంగానే అని చెప్పాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఏకాంత స్థలములో మహాభక్తులు ఏకాంత ప్రార్థన చేసినటువంటి ప్రాంతం ఈయనున్న ప్రాంతం. కనుక నేను కూడా అనుభవంలో ఉన్నాను కనుక నేను మరి మీతో మాట్లాడుకుంటూ ఉన్నాను.
బైబిల్ గ్రంథంలో చూస్తే యెషయా గ్రంథము 52వ అధ్యాయము 2వ వచనం చూడండి, త్వరగా చూడాలి, టకా చదవాలా. 52వ అధ్యాయము 2వ వచనం, యెషయా గ్రంథం. ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండుము, చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పుకొనుము. చూసారా, బైబిల్ గ్రంథంలో చూస్తే యెరూషలేము కుమార్తె, సియోను కుమార్తె, బాబేలు కుమార్తె అనే ముగ్గురు కుమార్తెల గురించి చెప్తాడు. బాబేలు అని అంటే మారు మనసు లేని బ్యాచ్, సియోను కుమార్తె అంటే, యెరూషలేము కుమార్తె అంటే మారు మనసు పొందినటువంటి బ్యాచ్. సియోను కుమార్తె అంటే చక్కగా రక్షించబడి రాకడకు సిద్ధమై ఉన్నటువంటి మనుషులు. కనుక సియోను కుమారి, నీ మెడకట్లు విప్పుకో. నువ్వు మారు మనసు పొందేవనుకుంటున్నావా? బాప్తిసం పొందేవనుకుంటున్నావా? బైబిల్ చదువుతున్నావు అనుకుంటున్నావా? అలాగనే ఆ ఆజ్ఞలు కట్టడలు గైకుంటున్నానని నువ్వు అనుకుంటున్నావా? ఆదివారం క్రమంగా దేవుని సన్నిధికి వెళ్తున్నానని నువ్వు అనుకుంటున్నావా? సియోను కుమారి, నీ మెడకట్లు విప్పుకో, ధూళి దులుపుకో, యెరూషలేమా లేచి కూర్చుండు అని మాట్లాడుతుంది వాక్యం. కనుక ప్రతి వారిని కాడి కట్టినట్లుగా మన అపరాధములో ఆయన మనకేసి కట్టి, ఆయన పొలుపు పెట్టి చిడతేసి మరి కొరడా తీసుకొని పైకెక్కి వాడు ఎమకొట్టుడు కొడుతూ ఉన్నాడు సైతానుగాడు. కనుకనే ఈ దెబ్బలు, ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ నిందలు, ఈ అవమానాలు, ఈ కరువులు, ఈ ఇరుకులు, ఈ ఇబ్బందులు, ఈ మరణాలు, ఈ యొక్క లేక కరోనా, ఇలాంటివన్నీ జరుగుతూ వస్తున్నాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు మన అపరాధాలు కాడి కట్టినట్లుగా మనకేసి కట్టేసి ఉన్నాడు. అందుకనే సియోను కుమారి, నీ మెడకట్లు ఇప్పుకో, ధూళి దులుపుకో, యెరూషలేమా లేచి కూర్చో అని బైబిల్ గ్రంథం మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నది. 107వ కీర్తన 10-11 వచనాలు చూద్దాం. చూడండి, 107వ కీర్తన 10-11 వచనాలు. ఇట్లా బైబిల్ టకటక చదివితేనే చెప్పగలుగుతాం, లేకపోతే చెప్పలేం. 107వ కీర్తన 10వ వచనం 11వ వచనం, త్వరగా. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనప కట్లు చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయు వారి హృదయములను ఆయన ఆయాసము చేత కృంగజేసెను. వారు కూలి ఉండగా సహాయకుడు లేకపోయాను. ఆగండి, చూసారా అక్కడ దేవుని వాక్యం ఎంత చక్కగా మాట్లాడుతుందో. దేవుని ఆజ్ఞలకు లోబడక మారు మనసు పొందావు, బాప్తిసం తీసుకున్నావు, రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నావు, సంఘ సహవాసంలో ఉంటున్నావు, సండే ప్రార్థనకు వెళ్తున్నావు, మంచిదే. కానుకలు ఇస్తున్నావు, లేకపోతే దశంభాగాలు ఇస్తున్నావు, మంచిదే. బైబిల్ గ్రంథము చెబుతున్నది, చూసారా, దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానాలన్నీ తృణీకరించి బాధ చేతను ఇనప కట్లు చేతను నీవు బంధింపబడిన దానవై లేక బంధింపబడిన వాడవై చీకటిలోను మరణాంధకారములోనికి మీరు నివాసము చేయుచున్నావు. అందుకని ఆయన ఆయాసము చేత కృంగజేస్తున్నాడు. నీవు కూలి ఉండగా నీకు సహాయకుడు దొరకలేదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత భయంకరమైన మాట అండి. దేవుని ఆజ్ఞకు లోబడక మహోన్నతుని తీర్మానాలన్నీ తృణీకరిస్తున్నావు. ఈనాడు దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నీ పాటించకుండా, ఆయన ఏ తీర్మానం చెబుతున్నాడు ఆ తీర్మానాలు పాటించకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తూ, చూసారా, ఆయన కట్లుతో బంధిస్తున్నాడంట. ఎవరైనా బైబిల్ గ్రంథంలో దేవుని ఆజ్ఞకు లోబడక మహోన్నతుని తీర్మానాలు తృణీకరించినందున ఆయన ఏం చేస్తున్నాడంట? చదవాలి. బాధల చేతను ఇనప కట్లు. చాలండి, అక్కడ ఆగండి. ఇనప కట్లు అంటండి, గొలుసులతో కట్టేస్తున్నాడంట. ఎవరిని కట్టేస్తున్నాడు? దేవుని బిడ్డలైన మనలను దేవుని ఆజ్ఞలు మీరిపోయినప్పుడు బాధలు కలగజేసి ఇనప కట్లతో బంధిస్తున్నాడంట. అప్పుడు వారు ప్రార్థన చేసినా కానీ ఆ కట్లు తెగటం లేదు. అర్థమవుతుందా? అందుకనే ఈ ఏకాంత ప్రార్థనలో కట్లు తెగిపోవాలి. సాతానుడు నిన్ను మోకులతో కట్టలేదు, వాడు ఇనుప కట్లతో గొలుసులతో బిగించాడు.
ఆ ఇనుప కట్లతో బంధింపబడిన నీవు, ఆ ఇనుప కట్లతో బంధింపబడిన నేను, అందరి కట్లు తెగిపోవాలి. ఆ తెగిపోవటం కోసమే ఈ ప్రార్థన. లేకపోతే వరమ గారికి ఆమెకేమో డబ్బులు ఎక్కువ కూటం పెట్టలేదు, లేకపోతే సంఘానికి ప్రయాస పెట్టాలి, బాధ పెట్టాలని పెట్టలేదు. కారణం ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా సాతానుతో బంధింపబడుతున్నారు. కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞకు లోబడక మహోన్నతుల తీర్మానాలన్నీ తృణీకరిస్తూ వచ్చినందున బాధల చేతను, ఇనపకట్లు చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారంలోను నివాసము చేస్తూ ఉన్న వారి హృదయములను ఆయన ఆయాసము చేత కృంగజేస్తున్నాడంట. వారి కూలి ఉండగా సహాయకుడు లేకపోయాను అంటాడు. 14 వచ్చిన కూడా చూడండి, లేకపోయాను అంటాడు. దేవుడు వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించను. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి విడిపిస్తాడంట. కనుక వారి కట్లు తెంపివేసి వాళ్ళ చీకట్ల నుండి మరణాంధకారం నుంచి బయటకు తీసుకుని వస్తాడట. దేవునికి స్తోత్రం. అందుకోసం ఈ ఏకాంత ప్రార్థన. ఈరోజు మనకి దాని ఏకాంత ప్రార్థన విలువ తెలియట్లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కూడా ఖమ్మంలో ఏకాంత ప్రార్థన ఏర్పాటు చేశా. కొంత ప్లేస్ దేవుడు ఇచ్చాడు. అలాగే ఇట్లాంటి గుడారాల టెంట్లు కొనేసి, అలాగనే సాదా టెంట్లు కొనేసి, అట్లాగే లైటింగ్ పెట్టేసి 2 జనరేటర్లు పెట్టేసి ఫుల్గా పెట్టేసి ఒక 200 మంది ఒక 5 రోజులు ప్రార్థన చేసాం. దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే అప్పుడే మనకు ఉన్నటువంటి కట్లు అంటే ఇనుప కట్లు, ఇనుప సంఖ్యలతో బంధించబడి ఉన్నారు. ప్రతి మనుషుడు కూడా సంఖ్యలతో బంధించబడి ఉన్నాడు. సాతానుడు మోకులతో కట్టేయలేదండి. మోకులతో కట్టేస్తే తెంపుకోవచ్చు, కోసేయవచ్చు చాకు పెట్టి. కానీ వాడు ఇనుప కట్లతో బంధించాడు. ఈరోజు నీకు ఏ ఇనుప కట్లతో బంధింపబడ్డావో ఇంటున్న లైవ్లో ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఏ కట్లతో బంధించబడ్డావో కనుక ఆ కట్లు తెగిపోవాలి. ఈ ఏకాంత ప్రార్థనలో తెగిపోవాలి. ఈ రాత్రికాల సమయంలో నువ్వు ప్రార్థన చేసి యాకోబులాగా మోకాళ్ళ మీద ఉండి దేవుని అడిగితే ఆ యొక్క నీకు వ్యాధి కట్లైనా, లేక రుణబాధ కట్లైనా, లేక నిందల కట్లైనా, లేక అసమాధానమైన కట్లైనా, లేక నీకు అప్పుల కట్లైనా, లేక నిరుద్యోగ కట్లైనా, లేకపోతే నువ్వు పరీక్షలో ఫెయిల్ అవుతున్న కట్లైనా, ఏ కట్లతో నేను బంధించాడో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన కట్లతో బంధించాడు. కొందరిని పరీక్షలో ఉత్తీర్ణులు కాకోకుండా వాళ్ళు ఫెయిల్ అయ్యేటట్టు చేస్తున్నాడు. వాళ్ళ నిరాశకులైపోయి ఎందుకు ఈ జీవితం, ఇక చచ్చిపోతే బాగుండని ముగించుకుంటున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఫెయిల్ అయిన విద్యార్థురాళ్ళు. అలాగనే చాలా మంది భార్యాభర్తల అసమాధానం, అసమాధానములో ఆ కట్లతో వాడు బంధించినప్పుడు వీళ్ళకి అర్థం కాక ఇక సంసారమే సరిగా లేనప్పుడు ఇంకెందుకు మా జీవితం అని పిల్లలతో కూడా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, రుణబాధలు అనే కట్లు, అలాగే అసమాధానం అనే కట్లు, కరువు అనే కట్లు, నిరుద్యోగం అనే కట్లు, లేక రోగాలనే కట్లు, ఏ కట్లతోనూ బంధించబడినా ఈ రాత్రి కాల సమయంలో నీ కట్లు విప్పటానికే యేసయ్య ఈ మీటింగులు ఏర్పాటు చేశాడు. యెషయా గ్రంథం 56వ అధ్యాయము బైబిల్ గ్రంథంలో చూడండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథము దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పాటు చేసిన ఉపవాసము కదా. చాలు ఇక్కడ అంటాడు. ఇంకొక స్త్రీల్లో చదవాలి. లైట్ వెళ్తురు తిరిగమ్మా, లైట్ వెళ్తురు తిరిగి తల్లి, లైట్ వెళ్తురు తిరిగి చదువు టకటక. ఇస్సురుగా దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటకును, కాడిమాను మోకులు తీయుటకును, బాధింపబడిన వారిని విడిపించుటకును, ప్రతి కాడిని విరగగొట్టుటకును నేను ఏర్పాటు చేసుకుని నా ఉపవాసము కదా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ఏకాంత ఉపవాసం ఏంటి? కాడిమాను మోకులు తీయుటకును, ప్రతి కాడిని విరగగొట్టుటకును, బంధింపబడిన వారికి విడుదల కలగటానికి,
నేను ఏర్పాటు చేసుకున్న ఉపవాసము అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దానినే ఏకాంత ప్రార్థన, లేక దానినే దిద్దుబాటు ప్రార్థన, దానినే ఏమంటారు ప్రార్థన. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కాడి మారు మోకులు కట్టబడి ఉండా, నీకు మెడ మీద కాడేసి మోకుతో కట్టినా ఎడ్లకు కట్టినట్టుగా ఈ ప్రార్థనలో తెగిపోవాలంతే. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వీక్నెస్ ఉంటుంది. ఒకరికి వ్యాధులు ఎన్ని సంవత్సరాల మందులు అన్నా తగ్గవు. ఒక్కొక్కళ్ళకి రుణబాధలు ఎన్ని అమ్మి పెట్టినా కానీ వడ్డీలకే సరిపోవు. ఒక్కొక్కరికి మత్తు పానీయం, ఆ తాగుబోతోడు తాగుడు మానడు. కారణం ఏంటయ్యానంటే తాగి తాగి ఇల్లు వాకిలి పొలాలు అన్నాము చేసుకుంటారు. కారణం ఏంటంటే ఒక్కొక్కరికి కోడి పందాలు అలవాట్లు. ఆయన మోకులతో కట్టేశాడు, కోడి పందాలు అనే మోకులతో. వీళ్ళని త్రాగుడనే కట్లతో కట్టేశాడు. కొందరు వ్యభిచారం అనే కట్లు, పెద్దలు చిన్నిళ్ళు అని పెట్టుకుంటారు. ఆ వ్యభిచారం అనే కట్లతో వాడిని బంధించేశాడు. ఏ కట్లతో బంధించబడినా కాడిమాను మోకులు తీయటకును ప్రతి కాడిని విరగొట్టుటకును నేను ఏర్పాటు చేసుకున్న ఉపవాసము కదా అని బైబిల్ చెబుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి ప్రార్థన చేయటం మన కుటుంబాలకి ఎంతో ఆశీర్వాదకరము. ఈ అనుభవంలో లేని వాళ్ళకి అర్థం కాదు, కానీ యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనండి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు అని బైబిల్ చక్కగా చెబుతుంది. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. ఇప్పుడు మనం భోజనాలు వండుకుంటాం. ఏట మాంసం కూర రుచి వేరు, చేపల కూర రుచి వేరు, కోడిగుడ్ల కూర రుచి వేరు, అలాగనే రకరకాలు పప్పు కూర రుచి వేరు, అలాగే కూరగాయలు వంకాయ కూర రుచి వేరు, అలాగనే ప్రతి దాని రుచి వేరు. కనుక దేని రుచి దానికే. కానీ నీ జీవితంలో ఎన్నో నువ్వు లోకంలో చూసి ఉండవచ్చు, కానీ యేసుక్రీస్తు ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనండి అంటాడు. కొలసి పత్రికలు అంటే అంగిలి ఆహారం రుచి చూసినట్లు చెవి మాటలను పరీక్షించదా అంటాడు. నేడు ఈనాడు చాలా మంది ఇలాంటి పిచ్చి పిచ్చి భ్రమలు పెట్టుకుని, అయ్యో నా జీవితం నిష్ప్రయోజనం అయిపోయింది, ఇక నాకు దారి లేదు, ఇక నా జీవితం ఇంతే అనుకుని ఎంతో మంది కాలాన్ని ముగించుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అంటాడు మత్తయి సువార్తలో, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అంటాడు. ఎక్కడ? మత్తయి సువార్త 28వ అధ్యాయం 11వ అధ్యాయం 28వ వచనం. త్వరగా చూడాలి. మత్తయి సువార్త 11:28 త్వరగా. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. నేను సాత్వికుడను గనుక, నేను సాత్వికుడను దేన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనండి. అప్పుడు మీకు ఏం జరుగుద్ది? మీ ప్రాణానికి విశ్రాంతి దొరుకుద్ది అంటాడు. ఈ దినం మనం ఎక్కడ చూసినా లేదండి. డబ్బు ఉన్న వారికి విశ్రాంతి లేదు, డబ్బు లేని వారికి, అలాగనే విద్యావంతులకి, విద్య లేని వారికి, ఎవరికి కూడా లేదు. అందుకని అంటున్నాడు, సైతానుడు నిన్ను ఒక మోకులతో కట్టడం కూడా కాదు, గొలుసులతోనే కట్టేశాడు. కనుక మొదట ప్రేమను వదిలిపెట్టావేమో, తప్పు నీ మీద మోపుతున్నాను అంటాడు. మొదట ఆత్మానుసారంగా ఆరంభించారంటే గలతీ సంఘస్థులు, తర్వాత రాను రాను శరీరానుసారంగా పరిపూర్ణులయ్యారంట. కనుక ఓ గలతీ సంఘమా, మొదట ఆత్మానుసారంగానే ఆరంభించారు. చక్కగా ఏకాంత ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, తీర్మాన ప్రార్థనలు, అలాగనే బైబిల్ చదువుట, అలాగనే సంఘ సహవాసం, రొట్టె విరుసడం, ప్రార్థనలో, వాక్యములో ఎడతెక్క నడిచారు. కానీ ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులు అయిపోతున్నారు కదా. కానీ మిమ్మలను ఎవడు వాడు? అపవాది అయిన, మన విరోధి అయిన అపవాది వాడు గర్దించు సింహం వలె వస్తూ వాడు మిమ్మల్ని కట్టివేస్తున్నాడు. కాడి మాను మోకులతో కట్టినట్టుగా కట్టివేస్తున్నాడు. అందుకని మీకు అర్థం కావటం లేదు. అందుకని మీ కాడి పొలుపులను నేను ఇప్పి నిలువుగా నడవజేస్తాను అంటాడు లేవియకాండంలో. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏ పొలుపులతో, ఏ గొలుసులతో, ఏ మోకులతో కట్టబడున్నామో ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలో అవన్నీ పటాపంచలైపోవాలి.
నీ బిడ్డలను మరి చదువులో విద్యావంతులు కాకుండా ఫెయిల్ చేస్తూ వస్తున్నాడేమో. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలు ఉత్తీర్ణులై పాస్ అయ్యి చక్కగా చదువులకు ముందుకు నడవాలి. అలాగే నీ భర్తని మత్తు పానీయం అనే కట్లతో కట్టేశాడేమో. ఈ రాత్రికాల సమయంలో నీ ప్రార్థన ద్వారా నీ భర్త మారు మనసు పొందాలి. ఆ తాగుడనే కట్లు తెగిపోవాలి. లేక నీ భార్యను వ్యభిచారికురాలుగా చేసి ఒకవేళ భయంకరంగా శోధిస్తున్నాడేమో. నీ ప్రార్థన బట్టి నీ భార్య వ్యభిచార జీవితాన్ని మానుకోవాలి. అందుకని ఏ కట్లతో బంధించాడో, ఒకవేళ మీ కుటుంబం అంతా సమాధానం లేకుండా అసమాధానమైన కట్లతో బంధించాడేమో. ఈ రాత్రి మీ ప్రార్థన ద్వారా మీ కుటుంబం అంతా సమాధానకర్త అయిన దేవుడు వచ్చి మిమ్మలను సమాధానపరచునుగాక. ఈ రాత్రికాల సమయంలో మనం చూసినట్లయితే వాక్యములో ఎన్నో రకాలుగా రాయబడి ఉన్నది. అక్కడ అంటే 116వ కీర్తన 16వ వచనం చదువుకుందాం. కీర్తన 116 అధ్యాయం 16వ వచనము త్వరగా చూడాలి. ఎందుకనంటే చాలా సమయం దాటిపోయింది. 116వ కీర్తన 16వ వచనం గట్టిగా చదవాలమ్మా. యెహోవా నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడను, నీవు నా కట్లు ఇప్పి ఉన్నావు అంటాడు దావీదు. దేవునికి స్తోత్రం. యెహోవా నేను నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడను, నిజముగా నీవు నా కట్లు విప్పావు అంటాడు. మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఏ కట్లతో బంధించబడి ఉన్నారు? సౌలు దావీదును తరుముతూ 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 కొన్ని సంవత్సరాల అరణ్యవాసిగా ఉండిపోయాడు. అర్థమైందా? అందుకనే శత్రువు అనే కట్లతో దావీదును బంధించి ఉంచాడు. అలాంటి పరిస్థితుల్లో పిల్లనిచ్చిన మామగారే ఆయనను తరుముతూ ఉన్నప్పుడు ఇంకెవరికి చెప్పుకోవాలండి? ఎవరికి చెప్పుకుంటాడు? అందుకనే బైబిల్ గ్రంథంలో చూస్తే చేనే కంచి వేసినట్టుగా ఉంది. పిల్లనిచ్చిన మామగారు సౌలే దావీదు నా కుమారుడా దావీదా, ఆ స్వరము నీదేనా, రానాయనా, నాకంటే నీవే నీతిమంతుడు అంటున్నాడు. దగ్గరికి వస్తే ఈట్లు ఇసురుతా ఉన్నాడు. ఎంత భయంకరమైన జీవితం! అలాంటి భయంకరమైన శత్రువు కట్టుల్లోంచి, కక్షలు, దేశాలు, అసూయ, భయంకరమైనటువంటి ఆ యొక్క కట్ల నుండి ఇడిపించాడు అంటాడు. యెహోవా నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడను, నీవు నా కట్లు విప్పావు అంటాడు. మరి ఏ కట్లతో బంధించబడ్డాం? ఈ రాత్రికాల సమయంలో దేవుడు చక్కగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో చూస్తే చూడండి, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 22వ వచనం. ఈ మాట చదివితే ఎంతో చక్కగా ఉంటుంది. చూసారా? యెషయా గ్రంథం 28వ అధ్యాయము చూడండి 22వ వచనం. త్వరగా చూడాలి. ఇంతసేప యెషయా గ్రంథం 28వ అధ్యాయం 22వ వచనము. మీ బంధకములు మరీ బిగింపబడకుండానట్లు మీరు అపహాసుకులై ఉండొద్దు అంటాడు. ఈనాడు చాలా మంది ఏకాంత ప్రార్థన పెట్టారా, అట్ట జరిగిందా, ఇట్ట జరిగిందా అని అపహాసం చేసే బ్యాచ్ ఎక్కువ ఉంటారంట. అర్థమైందా? మారు మనసు లేని బ్యాచ్, ఎగతాళు బ్యాచ్, హేళన చేసే బ్యాచ్ ఎంతో మంది ఉంటారు. అబ్బో ఈమె కూడా పెద్ద బైబిల్ తీసుకుని వెళ్తుందా, అమ్మో ఈమె కూడా భక్తురాలు అయిపోయిందా, అబ్బో ఈయన కూడా భక్తుడు అయిపోయాడా, ఈయన కూడా పెద్ద బైబిల్ తీసుకుని వెళ్తున్నాడా, అబ్బో గంభీరంగా పాటలు పాడుతున్నాడే, అబ్బో మొన్నటిదాకా తాగినోడే, మొన్నటిదాకా తిరిగినోడే అని ఇట్లా అపహాసం చేస్తారంట. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రికాల సమయంలో మీ బంధకములు మరీ బిగింపబడకుండానట్లు మీరు అపహాసకులు కావద్దు అంటున్నాడు. దేవుని బిడ్డలు చేస్తున్న వారిని అపహాసించిన వాడి బంధకాలు ఇంకా బిగించబడిపోయి ఉంటాయి. గత కాలము కంటే ఇప్పుడు 7 అంతుల తీర్పు వాళ్ళకి. అందుకనే బైబిల్ గ్రంథంలో చక్కగా మాట్లాడుతున్నాడు. మీ బంధకములు మరీ బిగింపబడకుండానట్లు మీరు అపహాసకులు కాకుండుడి అంటాడు. బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యము 26వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యం 26వ అధ్యాయం 29వ వచనం చూడాలి త్వరగా. 26, 29 అపోస్తుల కార్యము 26వ అధ్యాయము 29వ వచనము. అందుకు పౌలు సులభముగాను దుర్లభముగాను తమర మాత్రము కాదు, నేడు నా మాట వినువాడు అందరూ బంధకములు తప్పి
నా వలె ఉందురని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పౌలును పట్టుకుని తీసుకెళ్ళి ఆ అగ్రప్రాజు దగ్గర నిలబెట్టారు. ఆ అగ్రప్రాజు దగ్గర నిలబెడితే ఆ అగ్రప్రాజుతో పౌలు గారు మాట్లాడుతున్నాడు. మీరు ఊరికే రోమీడైన వాడిని కొడతారా? మీరు ఊరికే రోమీడైన వారిని శిక్ష విధిస్తారా అని మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మో, ఆయన రోమీడంట అని చెప్పి భయపడిపోయారు. అందుకని ఆయన గమలీయేలు పాదాల దగ్గర ఉండి, అలాగే బైబిల్ గ్రంథం నిష్ఠాగర్విష్ఠుడిగా ఉండి చక్కగా దేవుల్లో కొనసాగుతూ ఉన్నాడు. ఆయనను సువార్త ప్రకటించకూడదని ఆయనకి ఆజ్ఞాపించి కొట్టి తీసుకెళ్లి చెరసాల్లో వేశారు. అయితే న్యాయ తీర్పులోకి అగ్రప్రాజు దగ్గరికి వచ్చినప్పుడు అగ్రప్రాజుతో ఆయన సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. అప్పుడు అగ్రప్రాజు అంటాడు, నీవింత సులభంగా నన్ను కూడా క్రైస్తవుడు చేయాలనుకుంటున్నావా అని అంటే ఆయన అంటాడు, సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రం కాదు, నేడు నా మాట విన్న ప్రతి ఓడు తమ కట్లు తెగిపోయి చక్కగా నాలాగా స్వేచ్ఛగా ఉంటారు అని చెబుతున్నాడు. ఈనాడు దేవుని మాటలు బోధిస్తున్న సేవకుడి మాటలు విని ఆ ప్రకారముగా ఎవరైతే నడుస్తారో వాళ్ళ కుటుంబంలో ఉన్న కట్లన్నీ తెగిపోతాయి. నీ పిల్లల్ని ఏ రకంగా బంధించాడో, నీ భర్తను ఏ రకంగా బంధించాడో, నిన్ను ఏ రకంగా బంధించాడో, నీ కట్లన్నీ తెగిపోయి చక్కగా సాఫ్ట్గా నిలువుగా నడవగలుగుతావు. అందుకని బైబిల్ గ్రంథములో యేసు ప్రభు తన ఇద్దరు శిష్యులను పిలిచి అంటాడు, మీ ఎదుటనున్న బేతని అనే గ్రామానికి వెళ్ళండి. అక్కడ తలవాకిటిని ఈది బయట కట్టబడి ఉన్నాక గాడిద కనపడుతుంది, దాని పిల్ల ఉంటుంది. ఆ గాడిద పిల్లను తోలుకోరండి అన్నాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన పంపించేటప్పుడు ఇద్దరిగా పంపించాడు. ఒక్కడిగా పంపిస్తే వీడు తప్పిపోతాడేమో, తొట్టిల్లిపోతాడేమో అని చెప్పి లోకాసులకి ఇద్దరిగా పంపించాడు. ఎందుకంటే ఒకడు పడిపోతే ఒకడు తన తోటి వాడిని లేవనెత్తుతాడని. అందుకనే మీరు ఏ పట్టణంలోకి వెళ్ళినా ఇద్దరిగా వెళ్ళమన్నాడు. అందుకని ఒంటిగాడ అయి ఉండుట కంటే ఇద్దరు కలిసి ఉండుట మేలు అని బైబిల్ చెబుతుంది. అప్పుడు యేసు ప్రభు శిష్యులు ఇద్దరు వెళ్ళినప్పుడు ఈది బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద కనపడిందంట. మరి ఎన్ని సంవత్సరాలు అయిందో కట్టి ఆ గాడిదని ఇప్పి తోలుకొని రండి అన్నాడు. ఎవరైనా అడిగితే అది ప్రభువుకు కావాల్సి ఉన్నదని చెప్పమన్నాడు. అప్పుడు ప్రభువుకు కావాల్సి ఉన్నదని చెప్పినప్పుడు వారు విప్పి పంపిస్తారు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఈ కట్లు విప్పటానికే మేము ఇక్కడికి వచ్చింది. అర్థమైందా? ఎంతమంది ఏ కట్లతో బంధింపబడి కట్టబడి ఉన్నారు, ఎన్ని సంవత్సరాలు అయిందో తన దాసుల ద్వారా సువార్త ప్రకటించి ఆ కట్ల నుంచి విప్పి నిన్ను చక్కగా యేసు ప్రభు దగ్గరికి తోలుకుని రావటానికి. అప్పుడు ఆ గాడిదని తోలుకుని వచ్చినప్పుడంట వాళ్ళందరూ కూడా తమ బట్టలు విప్పి దారి పొడుగుని వేశారంట యేసు ప్రభు ఆ గాడిద మీద కూర్చుంటే. ఈ గాడిదైనా మీ గాడిదైనా ఈరోజు యేసు మాట వింటే, ఆయన సేవకుల మాట వింటే ఖచ్చితంగా మీకు విలువ పెరుగుద్ది. గాడిదనెవడు బట్టల మీద నడవనీయుడు. ఏ శాఖలో బట్టలు మోసుకెళ్ళి ఆ చెరువు కాడ బట్టలు ఉతుక్కుని అండేసిన ఆ బట్టలు తొక్కుతుంటే ఊరుకుంటారా? ఊరుకోరు. అయినా కూడా యేసు ప్రభు ఆ గాడిద మీద కూర్చున్నప్పుడు ఆ గాడిదకు విలువ పెరిగింది. ఈ రాత్రికాల సమయంలో ఏ గాడిదైనప్పటికైనా, అలా స్త్రీలైనా పురుషులైనా ఎవరైనప్పటికైనా యేసు ప్రభు దగ్గరకు నిన్ను ఇప్పి తోలుకుని రావాలి అని యేసు ప్రభు ఈ మీటింగ్లు ఏర్పాటు చేశాడు. కనుక నీవు చక్కగా ఆయన సేవకుల మాట విని ఆ కట్లు కనుక ఇప్పనిస్తే నీవు చక్కగా మీకు విలువ వచ్చుద్ది. యేసు నీలోకి వస్తాడు, ఆయన నిన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. చూడండి 9వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథంలో 9వ అధ్యాయం, జకర్యా గ్రంథం 12వ వచనం చూడండి. పరిశుద్ధ గ్రంథంలో 9వ అధ్యాయం చూడాలి, 9:12 జకర్యా గ్రంథం 9:12 త్వరగా చూడాలి. 9వ అధ్యాయం 12వ వచనం. ఎంతసేపు? బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా మీ కోటలోనికి మరలా ప్రవేశించండి, రెండంతలుగా మీకు మేలు చేసేదను. దేవునికి స్తోత్రం. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే బంధకములో పడి నిరీక్షణతో ఉన్నవారులారా మీ కోటలోనికి మీరు మరలా ప్రవేశించండి, నేను మీకు రెండంతలుగా మేలు చేస్తాను అంటున్నాడు.
ఒక సమయంలో దేవుని బిడ్డలను ఎగతాళి చేసినందుకు దేవుడు బబులోను చెరలోనికి పంపించాడు దేవుని బిడ్డలైనటువంటి వారిని. అక్కడ బబులోను చెరలో నెబుకద్నెజర్ రాజు వాళ్ళని హింసించాడు. అలాగనే బైబిల్ గ్రంథంలో 70 సంవత్సరాల చెరలో ఉన్నారు. అందుకనే దేవుడు వాళ్ళ ప్రార్థన విని, వాళ్ళ మూలుగులు విని వారితో మాట్లాడుతున్నాడు. బంధకములలో పడి ఉండి కూడా నిరీక్షణ గల వారులారా, మీ కోటలోనికి ప్రవేశించండి, నేను మీకు రెండంతలుగా మేలు చేస్తాను అంటున్నాడు. దేవుడు మనకి రెండంతలుగా మేలు చేస్తాడు. ఒకవేళ కొన్ని సంవత్సరాల నుంచి ఏ కట్లతో బంధించబడి బంధకాల్లో ఉన్నారో మాకైతే తెలియదు, కానీ ఈ మీటింగ్ ద్వారా, ఈ ప్రార్థనల ద్వారా, ఈ యొక్క ఏకాంత ప్రార్థనల ద్వారా మీ కట్లు తెగిపోవునుగాక, మీకు విడుదల కలుగునుగాక, మీరు రక్షించబడుదురుగాక, మీ రుణబాధలు తీరిపోవునుగాక, నీకు గర్భఫలము కలుగునుగాక, నీ నిరుద్యోగ సమస్యలు తొలగిపోవునుగాక, నీకు దేవుడు స్వస్థత అనుగ్రహించునుగాక. దేవునికి స్తోత్రం. చాలా మంది అంటూ ఉంటారు, అయ్యా మేము ప్రార్థనకు వస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, ఆరాధనకి వెళ్తున్నాం, కానీ మా బాధలు అట్లాగే ఉన్నాయని చెప్తున్నారు. అయినా దేవుడు అంటాడు, బంధకములలో పడి నిరీక్షణ గల వారులారా, మీ కోటలోనికి మరలా మిమ్మల్ని ప్రవేశింపజేస్తాను, మీకు రెండంతలుగా మేలు చేస్తానంటున్నాడు. ఒక్క అంత కాదు, ఒక్క బిడ్డ పుట్టి చనిపోతే నీకు 2 కవల పిల్లల్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అలాగే 1 ఎకరం భూమిని పోగొట్టుకుంటే నీకు 2 ఎకరాలు ఇస్తాడు. ఒకవేళ దేవుని నిమిత్తము నీవు శరాస్తులు కోల్పోతే నీకు రెండంతలుగా మేలు చేస్తాడు అంటాడు. నేను మరి దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు 2.5 సంవత్సరాలు ప్రార్థన చేశాను. అలాగే 2.5 సంవత్సరాల్లో అత్తగారికి అమ్మగారికి కట్టేశాను అక్రమాలు. దొంగలించినని తీసుకుని వెళ్ళి తిరిగి కట్టేశాను. ఎవరైనా బాధ పెడితే వాళ్ళని క్షమాపణ అడుక్కున్నాను. అలాగనే మరి భార్యను బాధ పెట్టినా కూడా అలాగనే కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుక్కున్నాను. అలాగనే శత్రువు అనేది వాళ్ళు లేకుండా చేసుకున్నాను. అలాగనే నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొరపెట్టుకున్నప్పుడు సమస్తము కోల్పోయాను. ఏమీ లేదు అక్కడ, అసలు తినటానికి కూడా లేదు సేవకి వెళ్ళేటప్పుడు. అలాంటి పరిస్థితుల్లో నా యొక్క సహోదరుడు బావమరిది ఆయన ఒక 7 రూపాయలు మాత్రం గురువులో నుంచి పగలగొట్టి నేను సేవకి వెళ్ళేటప్పుడు తెచ్చి నా జేబులో వేసాడు. 7 రూపాయలతో నేను సేవకి వెళ్ళే బైబిల్ తీసుకొని సర్వం కోల్పోయాను. ఇల్లు కోల్పోయాను, భార్య మెడలో బంగారం కోల్పోయాను, ఉద్యోగం కోల్పోయాను, ప్రైవేట్ జాబ్ చేశాను, 2 బ్యాంకుల్లో బ్యాలెన్స్ ఉండేది, యూనియన్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, మొత్తం కోల్పోయాను. నా అన్న వాళ్ళు నన్ను దగ్గరికి రానియట్లేదు, సమస్తం కోల్పోయాడు. సేవకులు మాట అన్నాడు, సమస్తం పోగొట్టుకున్నాడు అని చెప్పేసి ఏం ప్రార్థన, ఏం దేవుడు, యవన కాలంలో నా దేవుడు సేవ చేసేది వృధాపాయంలో చేయాలని చెప్పి మా అన్నదమ్ములందరూ నన్ను దగ్గర రానియలేదు. అలాంటి పరిస్థితుల్లో వెళ్ళిపోయి ఆ గొల్లపల్లి వెళ్ళిపోయి అక్కడ 7 సంవత్సరాలు ప్రార్థన చేశాను. ఏకాంత ప్రార్థన, ఉపవాస ప్రార్థన, తీర్మాన ప్రార్థన 11 సంవత్సరాలు చేశాను. 11 సంవత్సరాలు ఎలా చేశానంటే, ఒక వారం ఆదివారం 10 గంటల నుంచి తీర్మానం వేసుకొని మరలా ఆదివారం వచ్చే వారికి ఉపవాసమే ఉండేవాడిని. 2వ వారం ఆదివారం ఆరాధనలో కూర్చుని మళ్ళా రాత్రి 10 గంటల నుంచి మరలా వచ్చే ఆదివారం వరకు ఒక్క పూట భోజనం చేసేవాడిని. అలా మరలా ఆదివారం రంగాలి మళ్ళీ ఆదివారంలో ఆరాధనలో కూర్చొని స్నానం చేసి గడ్డ చేసుకుని ఆ తర్వాత మరలా ఆదివారం నైట్ తీర్మానం వేసేవాడిని. ఎవరితో మాట్లాడలేదు, భార్యతో మాట్లాడలేదు, పిల్లలతో మాట్లాడేది లేదు, సంఘంతో మాట్లాడలేదు, తెరగట్టుకుని అలా ప్రార్థన చేసి 11 సంవత్సరాలు చేశా. ఒక వారం నిమ్మరసం తాగి, ఒక వారం ఒక్క పూట తిని, ఒక వారం అసలు తినకోకుండా 11 సంవత్సరాలు చేశా. దేవుడు నన్ను అత్యధికంగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. మరి సమస్తం పోగొట్టుకున్నాయి. ఈ ఇల్లు పోగొట్టుకుంటే మంచి ఇల్లు ఇచ్చాడు. అలాగనే ఉద్యోగం పోగొట్టుకుంటే దేవుడు చక్కగా ఆయన పనిలో వాడుకుంటున్నాడు. ఆరోగ్యం ఇచ్చాడు, నెమ్మది ఇచ్చాడు, నాకు సమస్తము కలగజేశాడు. దేవునికి స్తోత్రం. అందుకనే బంధకములలో పడి నిరీక్షణ గలవారులారా, మరలా మీరు మీ కోటలోనికి ప్రవేశిస్తారు, నేను మీకు రెండంతలుగా మేలు కలగజేస్తానని చక్కని మాట రాయబడింది. చూడండి బైబిల్ గ్రంథంలో ఒక మాట, 126వ కీర్తన చూడండి, 126వ కీర్తన చూడండి, మొదటి వచనం త్వరగా చూడాలి. 126వ కీర్తన మొదటి వచనము, సియోనుకు తిరిగి వచ్చిన వారు యెహోవా చెరలో నుండి చదువమ్మా. అమ్మా నీ బాధ నేను చూడలేకుండా ఇంకోటి చదవండి.
సియోనుకు తిరిగి వచ్చిన వారు యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. దేవునికి స్తోత్రం. దేవుడు 70 సంవత్సరాల తర్వాత కోరేష్ అనే రాజుని, నెబుకద్నెజర్ రాజు చనిపోయాడు, కోరేష్ అనే రాజుని ఏర్పాటు చేశాడు. ఆ కోరేష్ అనే రాజు యూదులందరినీ పిలిచి, మీరు ఏ తప్పిదాలను బట్టి ఇక్కడికి వచ్చారు చెరలోనికి అని అడిగాడు. అప్పుడు వాళ్ళు చెప్పుకున్నారు ఇది పరిస్థితి అని. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, మీరు మీ దేశానికి వెళ్ళిపోండి, అలాగే మీరు తోటలు నాటండి, అలాగే ఇళ్ళు కట్టుకోండి, మీ పిల్లలకి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేయండి అని చక్కగా ఫల వృక్షాలు నాటుకుని వృక్ష ఫలాలు తినండి అని చక్కగా మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. అప్పుడంట ఇది కళ లేక నిజమా అని వాళ్ళే నమ్మలేకపోయారంట. దేవునికి స్తోత్రం. మనము సియోనుకు తిరిగి వచ్చినప్పుడు చెరలో నుండి మనము కలకనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను అంటాడు. దేవునికి స్తోత్రం. ఎంత చక్కని మాట. ఈ రోజు నువ్వు దుఃఖపడుతున్నావేం ప్రియ సహోదరి, ఈ రోజు నువ్వు దుఃఖపడుతున్నావు ప్రియ సహోదరుడా. దేవుడు నిన్ను చెరలో నుండి విడిపించినప్పుడు, నీ బంధకాలన్నీ తెంచివేసినప్పుడు, నీ కాడి మానుమోకులు ఇరగొట్టినప్పుడు, నీ యొక్క గొలుసులను తెంపివేసినప్పుడు నువ్వు కలగనిన వాడిలాగా ఉంటావు, నువ్వు కలగనిన దానిలాగా ఉంటావు, నీ నోటి నిండా నవ్వు ఉంటుంది అని బైబిల్ గ్రంథం చెబుతుంది. అందుకే ఈ మీటింగులు, ఈ కూటాలు ఏర్పాటు చేశారు. కనుక చిన్న మంద భయపడుకుడి, మీకు రాజ్యము సిద్ధపరిచి ఉన్నది అంటాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసయ్య, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. నిజముగా ప్రభువా, అయా ఆ సమాజ మందిరపు అధికారి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నిజముగా పని చేయి తగినవి 6 దినముల కలవు, నువ్వు 7వ దినము విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి వచ్చినటువంటి ఈ బలహీనపరచు దెయ్యం పట్టిన స్త్రీని ఎందుకు బాగు చేసావు అని యేసయ్యను అడిగితే ఆయన అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడంటే 13-16 వచనంలో ఆయన మాట్లాడుతున్న మాట, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను ఈ కట్ల నుండి విడిపింపదగదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నట్టుగా మేము చూస్తున్నాం. నిజమే ప్రభువా, నీ ఎద్దైనను గాడిదైనను విశ్రాంతి దినమున గుంటలో పడితే దానిని పైకి తీవా, దానిని నీళ్లు పెట్టవా? అలాగనే మేము ఆ విశ్రాంతి దినమున పని చేయకూడదని చెబుతున్నారు. నిజమే ప్రభువా, ఈ దినమున మా విశ్రాంతి భూలోకములో లేదయ్యా, పరలోకములో ఉందని ఆయన. నీకు వందనాలు స్తోత్రాలు. నా కట్లను ఆయన నువ్వు తెంపివేసినప్పుడు, అలాగనే గొడ్డు మొత్తాన్ని తీసి గర్భఫలం ఇచ్చినప్పుడు మేము కలకనిన వారు వలె ఉన్నాం, మా నోటి నిండా నవ్వు ఉన్నది అని చెప్తుంది నీ వాక్యం. నిరుద్యోగ సమస్య తీసేసి ఉద్యోగం ఇచ్చినప్పుడు మేము కలకనిన వారి వలె ఉంటాము, మా నోటి నిండా నవ్వు ఉంటుంది అని చెప్తుంది వాక్యం. భార్య భర్తలు అసమాధానం పోయి సమాధానంగా ఉన్నప్పుడు, అయ్యో మా జీవితం ఒకప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉన్నాం, మేము కలకనిన వారు వలె ఉన్నాము. నిజముగా నా భర్తేనా నన్ను ఇలాగూ ప్రేమించేది, నిజముగా నా భార్యేనా నా మాటకు లోపడేదని మేము కలకనిన వారి వలె ఉంటాము నాయన. నిజముగా ప్రభువా, అయా మేము సమస్తం కోల్పోయి ఆహారం నానాటికి లేని స్థితిలో మమ్మల్ని ఔశ్వర్యవంతులను పెంట కుప్పల నుండి మమ్మల్ని లేవనెత్తినప్పుడు మేము కలకనిన వారి వలె ఉన్నామయ్యా. నిజముగా నడిచి వెళ్ళే పరిస్థితుల్లో సువార్తలో మాకు నాయన కార్లు బళ్ళు ఇస్తున్నప్పుడు, అయా పూరింట్లో ఉండి వర్షానికి తడిచిపోతున్న దినాల్లో మాకు బిల్డింగులు ఇచ్చినప్పుడు మేము నిజంగా కలగనిన వారు వలె ఉన్నామయ్యా. మా నోటి నిండా నవ్వు ఉంది నాయన. నిజముగా నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడను నా కట్లు ఇప్పేవు అని చెప్పి దావీదు అంటున్నాడు. దేవా, ఈ రోజున ఇక్కడ ఉన్న బిడ్డలందరి కట్లు విప్పయ్యా. దేవా, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఎవరు ఏ బంధకాల్లో బంధించబడి ఉన్నారు, ఏ కాడిమానులతో బంధించబడి ఉన్నారు, ఏ మోకులతో బంధించబడి ఉన్నారు, ఏ గొలుసులతో బంధించబడి ఉన్నారు, వారి కట్లను తెంపివేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేయవారిని మీరు క్షమించిన ప్రకారం మా అపరాధములను మీరు క్షమించండి. సోదరుడు యొక్క దృష్టిని తప్పించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, బలము నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జై, శిలువ రక్తమే జై. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, అలాగే పరిశుద్ధాత్మనిచ్చే సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సర్వలోక పరిశుద్ధులకును మా దైవ స్వరూపే సహవాసమునకును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సెలవు. దేవునికి స్తోత్రం. చక్కని వర్తమానం అందించినటువంటి దేవుని దాసులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. అలాగే రేపు ఉదయం 10 గంటలకు కూడా ఈ యొక్క ప్రార్థనలు ఉంటాయి. తప్పనిసరిగా అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ఏది ఏమైనా సరే సమస్తం దేనివల్ల సాధ్యం అండి? ప్రార్థన వలనే సాధ్యం. ఇప్పుడు చెప్పారు కదా అయ్యగారు, ఆసక్తితో ప్రార్థన చేయాలి, ఆత్మతో ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి, విసుగక ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి, మన హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేయాలి, దేవునితో ఏకీభవించి ప్రార్థన చేయాలి, వినయంతో ప్రార్థన చేయాలి. సమస్తము దేనివల్ల సాధ్యము? ప్రార్థన వలనే సాధ్యము. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చినటువంటి ఈ సదవకాశాన్ని చక్కగా అందరూ కూడా వినియోగించి మేలులు పొందుకొని తిరిగి మీ గ్రామాలకు వెళ్ళవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ఇంతటితో ముగించబడినది.